హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకి రీసెంట్గానే ఆర్ఆర్బి ఏఎల్పి 2025 నోటిఫికేషన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడడం జరిగింది. సో 9,000 పైన వేకెన్సీస్, 9,970 వేకెన్సీస్ అతి త్వరలోనే రాబోతున్నాయి. మనకు రైల్వే నుంచి ఈ 2025కి సంబంధించిన క్యాలెండర్ ఇంతకుముందే వచ్చింది. దాని ప్రకారం నోటిఫికేషన్స్ అయితే రావాల్సి ఉంది. ఆ నోటిఫికేషన్స్ డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఎందుకంటే 2024కు సంబంధించిన ఏఎల్పి ఎగ్జామ్స్ కొంచెం డిలే అవ్వడం, అందులో వేకెన్సీస్ పెంచి మళ్ళీ అప్పుడు డిలే అవ్వడం, తర్వాత CBT 1 మొన్న CBT 2 కూడా కొంచెం పోస్ట్ పోన్ అవ్వడం, ఇలాంటి ఇష్యూస్ వల్ల కొన్ని డిలేస్ అయితే అవ్వడం జరిగింది. ఈ వరకే అంటే జనవరి ఫిబ్రవరి టైంలో నోటిఫికేషన్ రావాలి. బట్ ఇప్పుడు దాని మీద కంప్లీట్ క్లారిటీ వచ్చింది. అండ్ అదేవిధంగా దానికి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ కూడా మనకు అఫీషియల్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. కాబట్టి 100% నోటిఫికేషన్ అతి త్వరలోనే వస్తుంది. దాంట్లో మీకు 9,970 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పిని ఈ సంవత్సరం టార్గెట్ చేయాలనుకుంటున్నారో అండ్ రీసెంట్ గా ఏఎల్పి ప్రిపేర్ అయ్యి CBT 1 క్లియర్ అవ్వకపోయిన వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం. కంటిన్యూ చేసి మీ ప్రిపరేషన్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి డెఫినెట్ గా యూజ్ అవుతుంది. ఒక్కసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఇచ్చారో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. దాని తర్వాత 1 by 1 స్టెప్ బై స్టెప్ ఈ పర్టికులర్ పోస్ట్ కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకు ప్రిపరేషన్ స్ట్రాటజీ, డీటెయిల్స్, సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఇవన్నీ కూడా మన ఛానల్లో డెఫినెట్ గా ఇస్తాం. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ షార్ట్ నోటీస్ లో ఏమి ఇచ్చారు. ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ ద అసిస్టెంట్ ఏఎల్పి ఇండికేటివ్ నోటీస్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ ద అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ గివెన్ ఇన్ దట్ బిలో టేబుల్ అండ్ ద అప్లికేషన్ సబ్మిటెడ్ ఓన్లీ ఆన్లైన్. ఇంకా డీటెయిల్స్ వస్తాయి. టెంటేటివ్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. టెంటేటివ్ డేట్ కూడా ఇచ్చేశారు కాబట్టి అతి త్వరలోనే ఈ నోటిఫికేషన్ అయితే మీకు కంపల్సరీ వస్తుంది. ఏప్రిల్ 10th ఏప్రిల్ నుండి మీకు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కంపల్సరీ అయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. అండ్ ద టెంటేటివ్ క్లోజింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 9th మే వరకు ఉంటుంది. అంటే ఏప్రిల్ 10th నుండి 9th మే వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ మార్చ్ ఎండింగ్ లో ఉన్నాం. ఇంకొక 10 to 15 days లో మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ ఈ డేట్ కంటే ముందు 1 or 2 days ముందు కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఫుల్ నోటిఫికేషన్ వచ్చాక కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఇందులో పోస్ట్ నేమ్ మెన్షన్ చేశారు. పే లెవెల్ యాజ్ ఫర్ ద 7th CPC 2 అండ్ దీంట్లో ఇనిషియల్ పే వచ్చేసి మీకు 19,900 ఉంటుంది. ఇంకా మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఒక వీడియో కూడా చేస్తాను. ప్రాపర్ గా శాలరీస్ ఎలా ఉంటుంది, మీకు లైఫ్ ఎలా ఉంటుంది, అందులో జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చేద్దాం. అండ్ దీని తర్వాత ఇందులో మీకు ఏజ్ వచ్చేసి మీకు 18 to 30 years. ఏ డేట్ వరకు అంటే 1/7/2025 1st July వరకు మీ ఏజ్ 18 నుండి 30 మధ్యలో ఉండాలి. టోటల్ వేకెన్సీస్ అన్ని ఆర్ఆర్బిస్ కలిపి ఆ వేకెన్సీ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వైజ్ టు వెరిఫై దర్ ప్రైమరీ డీటెయిల్స్ యూజింగ్ ఆధార్, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే ఇంకా మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. బట్ ఇందులో మనకు మెన్షన్ చేసింది ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని అనేది మెన్షన్ చేశారు. 9,900 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇందులో మీరు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది శాలరీ ఇచ్చారు అండ్ ఏజ్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. మీకు ఇందులో మీకు ఆ ఏఎల్పికి అప్లై చేయాలంటే మీకు ITI క్వాలిఫికేషన్స్ తోటి ఉంటుంది. ఇందులో మీకు ఎగ్జామ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు CBT 1 ఉంటుంది, అదేవిధంగా CBT 2 ఉంటుంది. ఈ CBT 1 CBT 2 ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలంటే డీటెయిల్స్ కూడా సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి. CBT 1 లో జనరల్ గా మీకు బేసిక్ జనరల్ స్టడీస్, అదేవిధంగా యాప్టిట్యూడ్, రీజనింగ్, ఈ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అవి కూడా మీకు డీటెయిల్ గా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. కాబట్టి అందులో ఇంకా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సబ్జెక్ట్ వైజ్ గా ఎలా వెళ్ళాలనేది. బట్ జనరల్ గా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ITI క్వాలిఫికేషన్ తోటి 10th ITI క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అంటే ఇది ఒక మంచి అవకాశం.
ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, ఎందుకంటే నోటిఫికేషన్ ఎట్లాగో వస్తుంది, ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్స్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పటి నుంచి స్ట్రాంగ్ ప్రిపరేషన్ చేస్తే 100% జాబ్ వచ్చే విధంగా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ సర్కిల్లో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి లేదంటే రైల్వేలో జాబ్ తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఇంకా దీనికి సంబంధించిన ఈ డీటెయిల్స్ కూడా మనం ఇంతకు ముందు ఏ జోన్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకుండా చూడండి. ఒకవేళ మీరు అన్ని జోన్స్ చూసుకోండి. ఒకవేళ మీరు మన సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో చూసుకుంటే 989 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ డీటెయిల్స్ కూడా మనకు రీసెంట్ గా చూసినాం. అదేవిధంగా మన అంజూస్ అకాడమీలో డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూజ్ అయ్యే విధంగా డైలీ కరెంట్ అఫైర్స్ కానీ పీడిఎఫ్స్ అని అన్ని యాప్లు అవైలబుల్ ఉంటాయి. సో వాటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కరెంట్ అఫైర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు రెగ్యులర్ గా మన యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా ఫ్రీ టెస్ట్లు రాసుకోవచ్చు. టెలిగ్రామ్ లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి. సో ఇలాంటి మరిన్ని ఎగ్జామ్ కి సంబంధించిన అప్డేట్స్ మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా కంపల్సరీ చేసుకోవాలి. రైట్ గైస్, థ్యాంక్ యూ.